నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము లాస్ట్ ఎపిసోడ్ కింద ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కింద ఓత్ తీసుకునే పోయే ముందర ఈ హమాస్ వ్యవహారం ఇజ్రాయలీ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అది ఆల్ ఆఫ్ ఏ సర్ప్రైజ్. 15th వాళ్ళు సీజ్ ఫైర్ ఆయన వార్నింగ్ చెప్పినట్టు సీజ్ ఫైర్ చేయడము, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్ వాళ్ళని చేసుకోవాలని చెప్పారు. అది యాక్చువల్లీ ఈవెన్ ట్రంప్ కూడాను ప్రమాణం స్వీకరించినప్పుడు దీని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో ఈ ప్రాసెస్లోనే వాళ్ళు ఆ ఒప్పందాన్ని ఇది చేసుకుంటున్నట్టు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు కూడా మాట్లాడుతూ 3 లేడీస్ని వదిలిపెట్టారు, చాలా ఆనందంగా ఉంది అమెరికన్ సోల్జర్స్ని దీంట్లో కూడా అని చెప్పేసి చెప్పడం. ఇదంతా ఒక అంటే మనకేంటంటే ఒక పీస్ అనేది ఆ రీజియన్లో వస్తోంది అనేటువంటి ఒక సంకేతం బాగా వచ్చింది. నిన్న కూడాను కొంతమందిని ఈ హమాస్ వాళ్ళేమో ఈ ఇజ్రాయలీ సోల్జర్స్ని రిలీజ్ చేయడానికి వచ్చారు. ఇంత చక్కటి పరిణామం ఏర్కొనేదానికి అందరూ అభినందిస్తున్నారు, ఎందుకంటే మనం అంతా శాంతి కాముకులం కాబట్టి. సో దీని మీద ఒక మీరు ఇది ఎట్లా పోతుంది, ముందర చాలా చక్కగానే ఉంటుందా లేకపోతే ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందా అనే దాని మీద ఒక చిన్న వివరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇజ్రాయెల్ ఎంత అగ్రెసివ్గా ఉంటుందనేది అమెరికా ఎంత సహాయం చేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా గట్టిగా నో అంటే ఇజ్రాయెల్ ముందుకు పోయేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎంత మంచి ఎకానమీ అయినా కానీ, ఎంత ముందుకు పోతూ ఉన్నా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అయినా చిన్న దేశం, రిసోర్సెస్ లేని దేశం. మొదటి నుంచి కూడా స్ట్రాటజిక్గా దీని ఇంపార్టెన్స్ను పెట్టుకొని గల్ఫ్ స్టేట్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవటానికి అమెరికా ఆడుతున్న నాటకమే ఇజ్రాయెల్. ప్రాక్సీ కిందనే, ఎంతో మించి ఇంకేం లేదు. సో ఇన్నాళ్ళు నెతన్యాహు ఇంతకాలం కొనసాగించాడు అంటే ఇండైరెక్ట్గా బైడెన్ సపోర్ట్ ఉన్నది, ఆపలేదు. అది అట్లా కొనసాగింది. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత ట్రంప్ అందరూ అలర్ట్ అయినారు. ఎందుకంటే అది ఏది పిచ్చోడి చేతిలో రాయి ఎటుపోతుందో ఎవరికి తెలియదు. రేపు సడన్గా అతను నెతన్యాహు దీనికంతా కారణం ఇజ్రాయెల్కి నేనంతా కట్ చేస్తున్నానని స్టాప్ చేసేస్తాడు. సో ఇజ్రాయెల్ భయపడుతున్నది, హమాస్ భయపడుతున్నది. అది పరిస్థితి. అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా యాంటీ బైడెన్ స్టాండ్ తీసుకున్నాడు కదా నెతన్యాహు. ఇన్ఫ్యాక్ట్ బైడెనే అన్నాడు నెతన్యాహు చేసేటటువంటి స్టేట్మెంట్స్ను రిపబ్లికన్స్ను సపోర్ట్ చేసేటట్టుగా ఉన్నాయని. సో అంత ఇది ఉన్నా కానీ వీడు రావటంతో వార్నింగ్ హమాస్కి ఎంత ఇచ్చాడో నెతన్యాహు కూడా అంతే వార్నింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు సడన్గా అమెరికా వీడు అసలు దీనికంతా ఇజ్రాయెలే కారణం, నేను దీని నుంచి రిగిల్ అవుట్ అవుతున్నాను, నేను రాను అని నేను చెప్పేశాడు అనుకో, దే విల్ బి లెఫ్ట్ హై అండ్ డ్రై. ఈ మొత్తం ఇంత లాంగ్ వార్ను ఇంకా ముందుకు తీసుకుపోలేరు. సో ఆ రియలైజేషను ఇజ్రాయెల్కి వచ్చింది. హమాస్ కూడా చాలా సఫర్ అయింది. హమాస్ సఫర్ కాలేదు, హమాస్ కన్నా ఎక్కువ పాలస్తీనియన్ సఫర్ అయినారు. సో పబ్లిక్ రియాక్షన్ కూడా అక్కడ హమాస్కి అగెనిస్ట్గా వచ్చింది. సో హమాస్కి అగెనిస్ట్గా అక్కడ పబ్లిక్ రియాక్షన్ రావటం, ఇతను నెతన్యాహు కూడా వీడు ఎట్లా బిహేవ్ చేస్తాడనే దాని మీద ఒక ఇది లేకపోవడంతో అది కొంత స్పేస్ క్రియేట్ చేసింది. దేనికోసం? ఒక అగ్రిమెంట్కి రావడానికి. ఇద్దరు కొద్దిగా ఇచ్చిపుచ్చుకున్నారు, తీసుకున్నారు, అయిపోయింది. గోయింగ్ ఫార్వర్డ్ నేను అనుకోవటం ఇది స్టాండ్ అవుతుంది. 2-3 రకాలుగా స్టాండ్ అవుతుంది. మొట్టమొదట ఈ హమాస్ను బాగా ప్రోత్సహించేటటువంటి ఇరాన్ దెబ్బతిన్నది. మొన్న ఎప్పుడైతే సిరియాలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం పోయిందో, ఒక మేజర్ లింక్ ఇరాన్కు, హమాస్కు, హెజ్బుల్లాకు ఉన్న లింక్ తెగిపోయింది. 2 హెజ్బుల్లాను కూడా అన్ని రకాల నేలమట్టం చేసేసింది ఇజ్రాయెల్. సో హెజ్బుల్లా లెబనాన్లోనూ వీకన్ అయిపోయింది. సిరియాలో
ఆ మొత్తం ఆ నెట్వర్క్కు మెయిన్ ప్రాధాన్యం వస్తున్నట్టు వాడు అల్ సదాతో అదే ఉన్నటువంటి డిక్టేటర్ వాడు అక్కడ పోయినాడు. ఇక సరే హమాస్ సంగతి చెప్పనక్కర్లేదు. వర్చువల్ డిస్ట్రక్షనే ఉన్నా కానీ నామినల్గా ఉండొచ్చు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి పూర్తిగా పోదు. బట్ ఓ పెద్ద లెసన్, బికాస్ ఈ తడవ ఇట్లాంటి చర్యలు తీసుకుంటే పాలస్తీనియన్ ప్రజలే సహించకపోవచ్చు, బికాస్ దానివల్ల చాలా సఫర్ అయినారు దేశస్తులు. సో ఈ కండిషన్స్ వలన రెండోది ఇప్పుడు మన అదర్ అరబిక్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీసు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ వాళ్ళ మీద పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది కాబట్టి వాళ్ళు దే విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్, బికాస్ అది వాళ్ళకు చాలా అవసరం, వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని. సో వీటన్నిటి వల్ల ఈ ట్రూసు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఎక్కువ రోజులు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ ఇది మంచి ఒక గుడ్ బిగినింగ్ కింద భావించవచ్చు. నాట్ జస్ట్ బిగినింగ్, సస్టైనబుల్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ఓన్లీ వన్ పాయింట్ ఈజ్ ఆ గాజా స్ట్రిప్ని ఎట్లా అడ్మినిస్టర్ చేస్తారు. ఇప్పుడైతే హమాస్కి ఇంకా దాంట్లో ఏమీ ప్లాట్ ఉండకపోవచ్చు, లేకపోతే మరి ఎవరు వస్తారు అక్కడ, ఆ స్పేస్ని ఎవరు ఫిలప్ చేస్తారు. ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి అంతా హ్యాండ్స్ ఆఫ్గా ఉండకపోవచ్చు, ఇన్వాల్వ్ కావచ్చు, వాళ్ళ స్పై నెట్వర్క్ను పెంచుకోవచ్చు, మళ్ళీ హమాస్ లాంటిది ఆ స్టేజ్లోకి డెవలప్ కాకుండా. సో ఆ కండిషన్స్లో గాజా స్ట్రిప్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది మనం కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎక్కువగా ఇది ఎంత సస్టైనబుల్ అవుతుందనేది కొంతవరకు ఆధారపడి ఉంటుంది. ఇరాన్ మాత్రం బాగా దెబ్బతింటుంది, ఎందుకంటే ట్రంప్ దాన్ని తప్పకుండా టార్గెట్ చేస్తాడు, శాంక్షన్స్ పెడతాడు, ఇంకా గట్టిగా చేస్తాడు. ఇరాన్ దెబ్బతినే కొద్దీ మిడిల్ ఈస్ట్లో పీస్కి ఎక్కువ అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని దే ఆర్ ప్రో అమెరికన్ అండ్ దే వుడ్ లైక్ టు హ్యావ్ పీస్, ఎందుకంటే వాళ్ళంతా బిజినెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో లెట్ అస్ సీ ఇట్స్ గుడ్ బిగినింగ్ అని నేను అనుకుంటున్నాను. నమస్కారం.